కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మహిళలకు పెద్దపీట వేస్తున్నారని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. ఇప్పటికే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. కాంగ్రెస్ మహిళా నాయకురాలు, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబాతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా నాయకురాలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో ప్రజలకు చేరువ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ పిలుపునిచ్చారు. గతంలో మేయర్గా చేసిన తర్వాత జిల్లా అధ్యక్షురాలుగా చేసిన ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళను నా కన్న బిడ్డల్లాగా చూసుకుంటా, నా అక్క చెల్లెల్లాగా చూసుకుంటా. కానీ పని చేయకుండా మొండిగా ఉన్న వాళ్ళని మాత్రం నేను మొండిగా ఉంటానమ్మా. అది నా మనస్తత్వం. కాంగ్రెస్ పార్టీ నిలబడి గెలవాలంటే మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ థ్యాంక్ యూ అమ్మా. ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ మాట ఇచ్చారు, ఖచ్చితంగా చేస్తాను అధ్యక్ష అంటే ఖచ్చితంగా చేస్తాడు. అదేవిధంగా మహేష్ అన్నని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నామినేటెడ్తో పాటు పీసీసీలో గౌరవనీయమైన స్థానం ఒక 10 మంది కేటాయించాలని చెప్పి అభ్యర్థిస్తూ, ఇంకొకసారి ఒక బీసీ బిడ్డ ఈరోజు ఇంత పైకి ఎదిగిందంటే మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రేవంత్ అన్న గారు, మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. ఉత్తమ్ అన్న నాయకత్వం కూడా వర్ధిల్లాలని కోరుకుంటాను. అదేవిధంగా రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. సెకండ్ టర్మ్ లో అక్కడ చేశారు, ఇప్పుడు మహేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఈ ముగ్గురు రథసారథులు నన్ను ఈ బీసీ బిడ్డలు నిలబెట్టినందుకు చాలా గర్వంగా ఉంది. రాబోయే కాలంలో బీసీలకు పెద్దపీట వేయాలని మహేష్ అన్న కూడా కొట్లాడుతున్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి చేస్తారని కోరుకుంటున్నాను. 6 గ్యారంటీలను దశల వారీగా మహిళలకు ఫ్రీ బస్ కానీ మిగతా అన్ని ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ చేసే కార్యక్రమాలకి ఆనాడు మనం రాష్ట్రాల్లో మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేశామో అదే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కూడా మనం వారధుల్లాగా పనిచేస్తూ మనమందరం కూడా ముందుకు సాగి రాష్ట్రాభివృద్ధిలో మనవంతు భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటూ, మహిళలు తలుచుకుంటే రాజ్యాలు మారుతాయి, రాజ్యాలు ఏలుతాయి. కాబట్టి మీ అందరి వల్లనే ఒక దొరల పాలన నుంచి ప్రజాపాలన వచ్చిందని మనమందరం నమ్ముతున్నాం. ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో బాగా ఆలోచించి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుదోడు వాదోడుగా ఉంటూ ఇంకా కూడా మనము గ్రామాల్లోకి మన సంక్షేమ పథకాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 50 నుంచి 60% వరకు సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకు సంబంధించినయే. ఇందిరమ్మ ఇండ్ల నుంచి మొదలుకుంటే ఫ్రీ బస్ వరకు మీకు అన్నీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా గ్రామాన చేరే అవసరం ఉంది. అది మీ వల్లే సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, आज आप सबसे मैं कहूंगी, हम स्वर्णा जी के साथ महिला कांग्रेस की एक नई शुरुआत करने जा रहे हैं. मैं एडवोकेट सुनीता जी का भी तारीफ करना चाहूंगी. 5 साल अध्यक्ष रही है, 5 साल तेलंगाना में रही, एमएलए का चुनाव लड़ी है. अब आपको मैं स्वर्णा जी सौंप रही हूं और सुनीता जी को मैं अपने साथ दिल्ली लेकर जा रही हूं. अब स्वर्णा जी आपके साथ रहेंगी और सुनीता जी मेरे साथ दिल्ली में काम करेंगी. Across India, Telangana is number 1 state because of you people. You done a good job. మీరు మెంబర్షిప్ మోర్ దెన్ 1 lakh మెంబర్షిప్ చేసినారు. మీ పని మీద మీ పని చేసిన you have did a good job. That's why you got a number 1 state of Telangana. It will continually organization of Mahila Congress. We are with you and నేను మీ తోడుగా ఉంటాను. ముందుగా ఏమన్నా కానీ చేంజ్ అయ్యేదు. ఎవరు పని చేస్తారో వాళ్ళకి కంటిన్యూ అవుతుంది మహిళా కాంగ్రెస్. ప్రభుత్వంలో లేనప్పుడు చాలా కష్టపడ్డాము. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని గద్దె దింపడంలో ఎవరిదైనా పెద్ద చేయి ఉంది అంటే అది మహిళలది అనేటువంటి మాట మేము గౌరవంగా చెప్పగలం, చాలా గర్వంగా చెప్పగలం. కానీ ఆ మహిళలకు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న డైరెక్టర్స్ కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం వచ్చిన తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం రాకముందు పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్లకు కాదు పెద్దపీట వేయాల్సింది. ప్రభుత్వం లేనప్పుడు కూడా గాంధీ భవన్ లో 10 మంది అడుగు పెట్టాలంటే భయపడ్డప్పుడుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండి గాంధీ భవన్ లో మేమున్నాము
కాంగ్రెస్ పార్టీకి అనే ధీమా ఇచ్చారు చూడండి. ఆ కార్యకర్తల్ని మేము కాపాడుకునేటువంటి బాధ్యత మన గౌరవ సీఎం గారు తీసుకుంటారని ఆశిస్తున్నాము, పిసిసి ప్రెసిడెంట్ గారు తీసుకుంటారని ఆశిస్తున్నాము.